నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఫిషరీస్ డేకి సంబంధించి. సో ఇప్పుడు ప్రపంచంలో ఫిషరీస్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయని తెలియజేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూస్తే సముద్ర సంరక్షణ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎందుకని ఒకవైపు లైవ్లీహుడ్ని కాపాడుకుంటూనే సముద్రాల యొక్క పరిరక్షణ అన్నటువంటిది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో. అలాగే ఆర్థిక వ్యవస్థకి ఈ మత్స్య సంపద అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయటానికి, అంటే ఒక దేశ ఎకానమీలో ఎస్పెషల్లీ ఎవరికైతే కోస్టల్ లైన్ అన్నటువంటిది ఉంటుందో ఆ దేశాల యొక్క ఎకానమీలో ఫిషరీస్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో దాన్ని హైలైట్ చేస్తుంది ఈ డే అన్నటువంటిది. అలాగే మత్స్యకార వర్గాలకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే అతిగా చేపలు పట్టడం వల్ల సముద్రంలో ఏదైతే కాలుష్యం అన్నటువంటిది జరుగుతుందో ఆ కాలుష్యాన్ని తగ్గించటం, ఎక్కువ చేపలు పట్టడాన్ని నివారించటం, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయటం, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ సస్టైనబుల్గా ఉండేలాగా చూడటం, అలాగే సముద్ర భద్రత అన్నటువంటిది చేపట్టడం, సో వీటన్నిటిని హైలైట్ చేస్తుంది ఈ యొక్క డే అన్నటువంటిది.